సరిగ్గా 15 రోజులు ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తుంది. యుద్ధం ముగుస్తుంది అనుకుంటే అది ఇప్పుడు ఫేజ్ 2కి చేరుకుంది. ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు, ప్రపంచ ఆధిపత్యం కోసం సాగుతున్న జియో పొలిటికల్ చెస్ బోర్డ్. డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం వెనకకి తగ్గడం లేదు. ఇరాన్ యొక్క లైఫ్ లైన్ అని పిలిచే కార్గ్ ఐలాండ్ మీద అమెరికా విరుచుకు పడుతుంది. ఇరాన్ యొక్క 90% ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచే జరుగుతాయి. ట్రంప్ దీనికి ఒక విక్టరీ అని పిలుస్తున్నారు. కానీ నిజంగా అమెరికా గెలుస్తుందా లేక తన పాత మిత్రుల సపోర్ట్ కోసం వేడుకుంటుందా? ఇంకా మనం చూడాల్సిందే. అసలు కార్గ్ ఐలాండ్ అంటే ఏంటి, ఎందుకు ట్రంప్ దీనిని టార్గెట్ చేశారు, ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు బ్యాక్ బోన్ లాంటిదే. ఈ రోజుకి మిలియన్ల కొద్ది బ్యారియర్ ముడి చమురు ఇక్కడ నుంచే వెళుతుంది. ఆ టర్మినల్ని గినక ధ్వంసం చేయడం అంటే ఇరాన్ ఆర్థిక వెన్నుముక్కను విరిచివేయడం లాంటిదే. కానీ ఇక్కడ ఒక పెద్ద రిస్క్ ఉంది. సప్లై ఆగిపోతే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు స్కై రాకెట్ అవుతాయి. అప్పుడు కేవలం ఇరాన్ మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ట్రంప్ కెమెరా ముందు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు, కానీ లోపలేం జరుగుతుంది? నిన్నటి దాకా ఒంటరిగా పోరాడతామన్న అమెరికా ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈల చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఎందుకు ఈ సడన్ షిఫ్ట్? రీటైలేషన్. ఇరాన్ ఎదురుదాడి చేస్తే అమెరికా స్థావరాలు ప్రమాదంలో పడతాయి. దాని గురించి ఈ సడన్ షిఫ్ట్. గ్లోబల్ ట్రేడ్. హార్మోజ్ స్ట్రైట్ని ఇరాన్ మూసివేస్తే ప్రపంచ వాణిజ్యం కొలాప్స్ అయిపోతుంది. అందుకే అమెరికా ఇప్పుడు తన అలయన్స్ సాయం కోరుతుంది. అమెరికా పట్టొదులుతుందా లేక ఏమవుతుంది ఇక చూడాల్సిన విషయమే. ఈ యుద్ధం కేవలం ఇద్దరి మధ్య లేదు. ఇరాన్కు మద్దతుగా రష్యా ఇంటెలిజెన్స్ ఇస్తుంటే తమ చమురు అవసరాల కోసం చైనా వేచి చూస్తుంది. ఇది రీజనల్ కాన్ఫ్లిక్ట్ నుండి గ్లోబల్ వార్ వైపు మలుపు తిరుగుతుందా? తెలియని విషయం లాగానే ఉంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా సూపర్ పవర్లా నిలబెడుతుందా లేక చిక్కుల్లో పడేస్తుందా? యుద్ధంలో ఎవరూ గెలవరు, కేవలం నష్టం మాత్రమే మిగులుతుంది. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ వేసిన మాస్టర్ స్ట్రోకా లేక ఒక పెద్ద పొరపాట? ప్రపంచం మొత్తానికి ఇంధనాన్ని అందించే గొంతుక ఈ హార్మోజ్ స్ట్రైట్. ఇప్పుడు ఇరాన్ ఆ గొంతు మీద కత్తి పెట్టింది. ఇది కేవలం ఒక సముద్ర మార్గం కాదు, ప్రపంచ దేశాలను ఎనర్జీ సెక్యూరిటీని శాసించే ఒక అస్త్రం లాంటిది. అది ప్రపంచం గమనించాల్సిన కొన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఏంటో చెప్పనా? నో ఎంట్రీ ఫర్ యుఎస్ అలయన్స్. ఇరాన్ ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చేసింది. మీరు అమెరికా వైపా అయితే ఈ దారిలో మీ నౌకలకి చోటు లేదు. అమెరికాకి సపోర్ట్ చేసే దేశాల కార్గో షిప్స్ని ఇరాన్ అడ్డుకుంటుంది. ఇది వెస్ట్ కంట్రీస్కి ఒక పెద్ద డిప్లొమాటిక్ బ్లోగా మారిపోయింది. ద డాలర్ వర్సెస్ యువాన్ వార్. ఇది ఇరాన్ వేసిన మాస్టర్ ప్లాన్. ఎవరైతే చైనా యువాన్ లేదా భారతీయ రూపాయిలో చెల్లింపులు చేస్తారో వారిని మాత్రమే ఇరాన్ అనుమతిస్తుంది. ఇది అమెరికా డాలర్కి ఇరాన్ ఇస్తున్న అతి పెద్ద దెబ్బ. అంతర్జాతీయ వ్యాపారాలలో డాలర్ ప్రాముఖ్యతను తగ్గించడానికి ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్గా మారుతుంది. ఇండియన్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటో చెప్పనా? ఇక్కడ ఒక గుడ్ న్యూస్. భారత ఫారిన్ పాలసీ వల్లే ఇరాన్ మనతో సానుకూలంగా ఉంది. ప్రపంచమంతా ఆయిల్ కొరతతో అల్లాడుతుంటే మన నౌకలను అనుమతించే అవకాశం ఉందని ఇరాన్ ప్రకటిస్తుంది. కష్టకాలంలో పాత స్నేహితులే ఆదుకుంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మారుతుంది. మన న్యూట్రల్ స్టాండ్ ఈరోజు భారతదేశానికి ఒక పెద్ద షీల్డ్గా పనిచేస్తుంది. మరి అమెరికా ఈ కరెన్సీ వారిని ఎలా తట్టుకుంటుంది? భారత్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుంది? ప్రపంచ రాజకీయాలలో భారత్ ఒక గ్లోబల్ మీడియేటర్గా మారుతుందా? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్టీల్త్ ఫైటర్స్ ఉండవచ్చు, కానీ వాటికి ఆకాశంలో ఇంధనం నింపే KC-135 స్ట్రాటో ట్యాంకర్స్ విమానాలను ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఇది అమెరికా ఎయిర్ ఫోర్స్ గొంతు కోయడం లాంటిదే. గణాంకాలు చూస్తే మీరే షాక్ అవుతారు. గడిచిన వారంలోనే 7 అమెరికా రీఫ్యూనల్ విమానాలు ధ్వంసం అయిపోయాయి. ప్రాక్టికల్ పాయింట్స్. ఇంధనం లేని యుద్ధ విమానం గాలిలో ఎగిరిన కేవలం ఇనుము మొక్క మాత్రమే అని ఇరాన్ తేల్చి చెప్తుంది. దూర ప్రాంతాల నుండి వచ్చి దాడి చేయాలంటే ఈ ట్యాంకర్లు అమెరికా ప్రాణాధారంగా మారిపోతాయి. ఇప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్ని ఇరాన్ కోలుకోలేని దెబ్బతీస్తుంది. ద బాగ్దాద్ రీట్రీట్. మరోవైపు బాగ్దాద్లోని అమెరికా ఎంబసీ ఖాళీ అవుతుంది. ఇది కేవలం భద్రత కోసం తీసుకున్న నిర్ణయం కాదు, ఒక రకమైన స్ట్రాటజిక్ రీట్రీట్. ఎప్పుడు ప్రపంచ దేశాలకు సెక్యూరిటీ లెసన్స్ చెప్పే అమెరికా ఇప్పుడు తన సొంత మనుషులను కాపాడుకోలేకపోతుంది. ఈ మధ్య ఆఫ్రికాలో జరిగిన ఎవాక్యుయేషన్ సిస్టమ్ మళ్ళీ బాగ్దాద్లో కనిపిస్తాయన్న అనుమానం కలుగుతుంది. మరి ఇక అమెరికా ఏం చేస్తుందో, ఎలా కాపాడుకుంటుందో మనం చూడాల్సిన విషయమే. అమెరికా బలం తగ్గిందా లేక ఇరాన్ తన అసిమెట్రిక్ వార్ఫేర్తో అగ్రరాజ్యాన్ని ఉచ్చులోకి లాగిందా? ఈ యుద్ధం ఇక ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది అమెరికా పతనానికి ఆరంభమా లేక ట్రంప్ ఏదైనా సీక్రెట్ వెపన్ని ప్రయోగిస్తున్నారా? ఏది తెలియకుండా పోతుంది. ఇప్పుడు అందరి భయపడుతున్న ఒకే ఒక ప్రశ్న, ఈజ్ ఎ న్యూక్లియర్ వార్ కమింగ్? యుద్ధం నిజంగానే రాబోతుందా?
గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎక్కడా బయట కనిపించడం లేదు. ఆయన సేఫ్గా అండర్ గ్రౌండ్ బంకర్లో ఉన్నారా, లేక ఆయనపై ఏదైనా రహస్య దాడి జరిగిందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సస్పెన్స్ ప్రపంచంలోనే టెన్షన్ పెంచుతుంది. ద డేంజర్ సిగ్నల్. ఇక్కడ ఒక డేంజర్ సిగ్నల్ మనం గమనించాలి. ట్రంప్ పంతం, ఇరాన్ పట్టుదల, ఈ రెండింటి మధ్య ఇజ్రాయెల్ గనక పేషెన్స్ కోల్పోతే సెల్ఫ్ డిఫెన్స్. ఒకవేళ తమ ఉనికికే ప్రమాదం వస్తే ఇజ్రాయెల్ తన దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి వెనకాడకపోవచ్చు. ద వార్నింగ్. ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిస్తున్నట్టుగా ప్రపంచ దృష్టిని మళ్లించడానికి ఏదైనా ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ జరిగే అవకాశం ఉందా? అంటే తామే దాడి చేసుకొని ఎదుటి వారిపై నెట్టేసే ప్రమాదం ఉందా అని అడుగుతున్నాను. ఇది కేవలం రెండు దేశాల మధ్య గొడవ కాదు. ద వరల్డ్ ఈజ్ ఆన్ ఎ నైఫ్ ఎడ్జ్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే. ఒక చిన్న పొరపాటు ప్రపంచాన్ని కోలుకోలేని విపత్తులోకి నెట్టేస్తుంది. ఈ యుద్ధం శాంతి వైపు వెళ్తుందా, లేక న్యూక్లియర్ డిజాస్టర్ వైపు దారితీస్తుందా? భారత్ పాత్ర ఇందులో ఎంత ఉండవచ్చు? యుద్ధం అంటే టీవీలో చూసే గ్రాఫిక్స్ కాదు, ఇది సామాన్యుడు కడుపు కొడుతుంది. చమురు ధరలు $150 దాటితే ఈ ఎకనామిక్ బర్డెన్ మా మీద, మీ మీద, ప్రతి సామాన్యుడి మీద పడుతుంది. అమెరికాలో ట్రంప్ మీడియాని కంట్రోల్ చేయాలని, నిజాలు దాచాలని చూస్తున్నారు. కానీ నిజం ఎప్పుడు దాగి ఉండదు. యుద్ధం వల్ల కలిగే విధ్వంసం సరిహద్దులోకి పరిమితం కాదు, అది మన వంటింట్లో కూడా చేరుతుంది. ఇది కేవలం భారతావనికి సంబంధించిన విషయం కాదు, ఇది విజ్డమ్కి సంబంధించిన పోరాటం. మనం కేవలం వార్తల్ని చూసి వదిలేయడం కాదు, వాటి వెనుక ఉన్న డీప్ రియాలిటీని గ్రహించాలి. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో బలి కావాల్సింది సామాన్య ప్రజలు కాదు, ప్రశాంతతతో, శాంతితో మాత్రమే ఈ ప్రపంచాన్ని కాపాడుకోగలం. మరి మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, ఎవరు ఓడిపోతారనుకుంటున్నారు? ఇంకా సామాన్యుడు ఈ యుద్ధం ద్వారా ఇంకేమి కోల్పోవాల్సి వస్తుంది, ఇంకేమి చెల్లించాల్సి వస్తుంది? ఈ విషయాలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతావాస్. జై హింద్.